మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు మూసీ నదీ పరివాహక బాధితులను పరామర్శించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని హైదర్ షా కోర్టులో బాధితులతో మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ నేతలకు బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే గరీబోంకో హటావ్ అంటుండ్రు. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूं. ये इंदिरम्మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ रहे? हस्తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయినా, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతూ ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్క చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటూ ఉండదు. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లు ఉంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ, హసం గారు అనుకుంటా, ఆయన మాట అన్నాడు, నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్ళు, కానీ మా ఇల్లు అనేది జీవితకాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. నీ 5 ఏళ్ల ప్రభుత్వం మా జీవితకాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? చేయడానికి చాలా ఉన్నాయి. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినవు, గా పని చేసే ప్రయత్నం చేయి. దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు, గా పని చేయమంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా.
ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టలేదు. 6 నెలలకేళ్ళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. గా పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసీ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూడా కొట్టడట. పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు, అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం. బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లో. ఈ ఇల్లు కూలగొట్టాడు బ్యాంకు ఊరుకుంటాడా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇందాక మిత్రుడు చెప్పాడు, ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. 40, 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టాడు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు. ఆ బలిసినోళ్ళను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు, పేదోళ్లకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ చేయి. వెనకడ నిజాం గారు 1908లో వరదలు వస్తే కూడా నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే, మూసీకి గైడ్ వాల్ కట్టిండు. గైడ్ వాల్ కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు, ఆనాడి నిజాం రాజు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు. పేదోళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా మేము మాట్లాడాలని మా దగ్గరికి రండని ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికి రాలేకపోయినా డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం. నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో కూర్చొని ఉంటది. ఎందుకంటే మీరు చూసిండ్రు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు. 1 రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి. 1 రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే ఈ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట. ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్, తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం,
లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సబితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేం, మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ కాజ్. న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది. జీవితకాలం కష్టపడి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల తప్పకుండా మిమ్మల్ని